న్యూస్ అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సిఆర్డీఏకి ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక అసైన్డ్ అని ఉండడంతో తమ ప్లాట్లు అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వానికి తెలిపారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని సీఎం సూచించారు. ఇక ఈ మేరకు బుధవారం ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24లోని కాలం నెంబర్ 7 రూల్ నెంబర్ 11 క్లాజ్ ను మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 187ను విడుదల చేసిన పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, రాజధాని అమరావతి కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. రిటర్నబుల్ ఫ్లాట్లలో అసైన్డ్ అనే పదాన్ని తొలగిస్తూ సీఎం కీలక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి? దేవి, రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి రైతులు గత కొంతకాలంగా ఒక ముఖ్యమైనటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. అసైన్డ్ భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళకి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి దాంట్లో అసైన్డ్ అనే పదాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇది రైతులకు ఇబ్బందికరంగా మారింది. కొంతమంది రైతులు తమ అవసరాల నిమిత్తం ప్లాట్లు అమ్ముకునేందుకు ప్రయత్నించినటువంటి సమయంలో అందులో అసైన్డ్ గా పేర్కొనడంతో రైతుల భూములను చాలా మంది తక్కువ రేట్లకు కొనుగోలు చేసేందుకు అడగటం జరిగింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త చెప్పిందనే చెప్పాలి. ఏదైతే అసైన్డ్ పేరుతోటి పేర్కొన్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రైతులకు ఇచ్చినటువంటి భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ రైతులకు కూడా రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదాన్ని తీసేసి పట్టా భూమిగా పేర్కొనాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించడం జరిగింది. ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24లో ఉన్నటువంటి కాలం నెంబర్ 7 అలాగే రూల్ నెంబర్ 11 క్లాజ్ ను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఆ మేరకు జీవో నెంబర్ 187ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ పేరుతోటి విడుదల కూడా చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అసైన్డ్ భూములు ఇచ్చినటువంటి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతకాలంగా ఈ అసైన్డ్ అనే పదం పేరుతోటి పట్టాలు ఇవ్వటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామన్నామని రైతులంతా కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కారణంగా ఒక రకంగా తమకు మేలు జరుగుతుందన్నటువంటి అభిప్రాయాన్ని రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి అసైన్డ్ రైతులంతా కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.